మనకి రేపు ఏషియా కప్ జరుగుతుంది కదా. ఆ ఏషియా కప్లో ఒక 3 చేంజెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి అనిపిస్తుంది. ఆ 3 చేంజెస్ ఏవో కాదు, మనకి కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ అలాగే బుమ్రా, వీళ్ళ ముగ్గురు ప్లేస్లు కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాయి. ఎందుకంటే బుమ్రాని ఎందుకు పక్కన తీస్తారు భయ్యా, ఏం పిచ్చా అనొచ్చు నువ్వు. సో దానికి ఒక రీజన్ ఉంది, చెప్తాను నేనండి. మనకి ఏషియా కప్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెస్టిండీస్తో 2 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఉంది కదా. మరి ఆ టెస్ట్ సిరీస్లో ఖచ్చితంగా బుమ్రా ఆడాలి. సో ఆడి తీరుతాడు కూడా. మరి ఈ ఏషియా కప్ ఆడి దాని తర్వాత మళ్ళీ టెస్ట్ సిరీస్ ఆడతాను అంటే మనోడికి ఖచ్చితంగా ఏదో ఒక చోట పట్టేసిద్ది. సో అందుకని చెప్పేసి మరి ఇప్పుడు సెలెక్టర్స్ ఆలోచిస్తున్నారు. నేను చెప్తుంది కాదు, ఇది సెలెక్టర్స్ నుంచి కొన్ని బయటకు వచ్చిన లీక్స్ ఇవన్నీ. అయితే సెలెక్టర్స్ ఏం ఆలోచిస్తున్నారు, రే బాబు మనం ఇప్పుడు బుమ్రాని ఏషియా కప్లో వేసి మళ్ళీ దాని తర్వాత టెస్ట్లు ఆడిచ్చామనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక ఇంజురీ చేసుకుంటాడు. సో వద్దులే, మళ్ళీ టెస్ట్లు ఆడిద్దాం ఒకేసారి అని చెప్పేసి అలా ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు. సో చూద్దాం, ఏషియా కప్ మరి స్క్వాడ్ అయితే రేపు 19వ తారీఖు రిలీజ్ చేస్తారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఒక అప్డేట్ గుర్తుపెట్టుకోండి. రెండో అప్డేట్ ఏంటో తెలుసా, శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మొన్న ఇది ఐపీఎల్లో చూసాం కదా, విధ్వంసం క్రియేట్ చేశాడు. 610 రన్స్ ఏం చేశాడు మొత్తం కూడా. అయితే ఇంత విధ్వంసం పెట్టుకొని మరి అతన్ని ఎందుకు పక్కన పెడతారు భయ్యా అంటే, అక్కడ చూడండి, అభిషేక్ శర్మ ఉన్నాడు టాప్ ఆర్డర్లో, సంజు శాంసన్ ఉన్నాడు, మధ్యలో చూసుకుంటే తిలక్ వర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. వీళ్ళు T20లో అదరగొట్టేస్తున్నారు. మరి ఇండియా టీంలో ఇంత మంచిగా అదరగొట్టే వాళ్ళని పక్కన పెట్టేసి మరి ఐపీఎల్లో బాగా ఆడాడు అని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ని తీసుకొస్తారా అంటే ఇది కూడా డౌట్ఫుల్గానే కనిపిస్తుంది. సో ఈ శ్రేయస్ అయ్యర్ ప్లేస్ కొంచెం డౌట్ఫుల్గానే కనిపిస్తుంది అని చెప్పేసి మరి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో అది పక్కన పెట్టయితే కేఎల్ రాహుల్ విషయం మాట్లాడదాం. మనకి కేఎల్ రాహుల్ విషయం కన్నా మనం మాట్లాడితే ఒక వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ రావాలి. అయితే మరి మనకి రిషబ్ పంత్ పరిస్థితి అంటారేమో. రిషబ్ పంత్ ఆల్రెడీ ఇంజూర్డ్ అయ్యాడు కదా మొన్న. సో ఇంకెలా వస్తాడు, రాడు కదా. సో మరి కేఎల్ రాహుల్కి కాకుండా ఇంకా మిగతా వికెట్ కీపర్లు ఎవరు ఉన్నారు ఉంటే సంజు ఉన్నాడు, లేదు అంటే ధ్రువ్ జురెల్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవాలా. మరి కేఎల్ రాహుల్ని తీసుకుంటారంటే మనోడిలో ఒక వీక్నెస్ ఉంది. అదేంది, దూకుడుగా ఆడలేడు మనోడు. సో దూకుడుగా ఆడలేడు, కొంచెం ఓడీ ఫార్మాట్ లాగా ఆడతాడు కాబట్టి సెలెక్టర్స్ పక్కన పెడదాం అనే ఆలోచిస్తున్నట్టు ఒక న్యూస్ వచ్చిందనమాట. సో ఏదైనా సరే మరి ఈ ముగ్గురు విషయంలో మరి ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం, రేపు 19th స్క్వాడ్ వచ్చేసింది కదా. దాని తర్వాత మరి ఏంది అసలు, ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేది తర్వాత మాట్లాడేసుకుందాం.